అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. పిల్లలు ఇంకా లేవలేదని చెప్పి ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. వాళ్ళు లేచారంటే ఓ పక్క నుంచి సర్దుతూ ఉంటే ఓ పక్క నుంచి వాళ్ళు జల్లుతూ ఉంటారండి. కష్టమైపోతుంది క్లీన్ చేయడము. పిల్లలు లేచిన వెంటనే ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళిద్దరి చేత బ్రషింగ్ అయితే చేయిస్తారండి. పిల్లలు బ్రష్ చేసిన తర్వాత రోజు మార్నింగ్ నేను లెమన్ వాటర్ కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ ఇస్తానండి. నేను టిఫిన్ రెడీ చేసేలోపు మా హస్బెండ్ పిల్లలిద్దరి చేత ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయిస్తారండి. ఇక్కడ యానిమల్ వాక్స్ చేయించారండి. యానిమల్ వాక్స్ చేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టానండి, తింటున్నారు. మా క్రియాన్స్కి ఇలా మేకెక్కి తిరగడం అంటే చాలా ఇష్టం అండి. నువ్వు ఓడిపోయావు. క్రియాన్స్ క్రికెట్ ఎలా ఆడతాడంటే బాల్ వేసి బాల్ కూడా వాడు కూడా పరిగెట్టేస్తాడండి. అందుకే చేయబట్టుకున్నాను. క్రియాన్స్ వాళ్ళు వేసేది వాటర్ పెయింట్ అండి. వాటర్ అయిపోయినాయని చెప్పి వాడు అంతటి వాడే అడిగాడు వాటర్ వేయమని. పెట్టు మళ్ళీ కొంచెం కాదు కదా. కొంతసేపు ఆడుకున్న తర్వాత క్రియాన్స్ స్కూల్కి అయితే వెళ్తున్నాడండి. క్రియాన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఒక స్టవ్ మీద రైస్ పెట్టి ఒక స్టవ్ మీద మజ్జిగ చారు అయితే చేస్తున్నానండి. క్రియాన్స్ మజ్జిగ చారు అయితే వేసుకోకూడదండి. వాడు డైరీ ప్రొడక్ట్స్ ఏం తినకూడదు. ఇక్కడ నేను బీట్రూట్ పచ్చడి అయితే చేస్తున్నానండి. దాని గురించి కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుంటున్నాను. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత బీట్రూట్, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. లైట్గా చింతపండు కూడా వేసుకోవాలి. బీట్రూట్, ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకుని మిక్సీ చేసుకోవాలని, అంతే పచ్చడి రెడీ అయిపోతుంది. లంచ్ చేసిన తర్వాత క్రియాన్స్ నేను థెరపీకి అయితే తీసుకుని వెళ్తున్నానండి. ఈరోజు ఆటోలు అస్సలు బుక్ అవ్వలేదండి. ఒక అతను బుక్ చేసుకున్నాడు అని చెప్పి మేము కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసాడు. ఇంకా అసలు బుక్ అవ్వలేదు. క్లాస్కి కూడా లేట్ అయిపోయింది. ఒక 20 minutes లేట్గా వెళ్ళామండి. అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత 4:30కి వేరే చోట క్లాస్ స్టార్ట్ అవుతుందండి. అక్కడికి తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు మా హస్బెండ్ రావడం లేట్ అయిందండి. వీళ్ళు కుదురుగా చోట కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పోనీ క్లాస్ దగ్గర కూర్చోబెడదామంటే టైం అయిపోయిన తర్వాత ఒక నిమిషం కూడా ఉండరండి. అక్కడ కిందకి దిగేస్తారు వెంటనే. దిగిన తర్వాత లేకపోతే అలా రోడ్డు మీద అన్నా తిప్పుతూ ఉండాలి. మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము రాజీవ్ గాంధీ పార్క్ అయితే తీసుకుని వెళ్ళామండి క్రియాన్స్ని ఈరోజు. ఇక్కడ స్లైడ్ దగ్గర పిల్లలిద్దరు ఆడుకుంటున్నారండి. క్రియాన్స్కి స్లైడ్ అంటే చాలా ఇష్టం అండి. స్లైడ్ మీదే ఆడతానంటాడు ఎప్పుడూని. మిగతా ఏవి ఎక్కడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడు. కొంతసేపు ఆడుకున్న తర్వాత పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టడానికి తీసుకుని వచ్చామండి.
వేదైతే బండిపైనే పడుకుని పోతున్నాడండి ఏం తినకుండా అని. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేపుతుంటే లెగట్లేదు. పార్క్లో సాంగ్స్ పెట్టారండి. వేదైతే డ్యాన్స్ చేస్తున్నాడు. వీడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఏ చిన్న మ్యూజిక్ కనపడినా సరే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ పిల్లలిద్దరూ ఉయ్యాలు ఊగుతున్నారండి. క్రియాన్ష్కి ఉయ్యాలంటే భయం. అంతకుముందు బాగానే ఎక్కాడు. ఒకసారి పార్క్లో నేను ఉయ్యాల మించి పడిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడం మానేశాడండి. మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు అలా కూర్చుని ఊగుతున్నాడండి. క్రియాన్ష్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. పార్క్కి వచ్చామంటే కంపల్సరీగా ఐస్ క్రీమ్ కొనమంటాడు. మేము వద్దు అంటున్నామని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే పరిగెడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఇవ్వవా అని అడుగుతున్నాడంట. వీళ్ళ డాడీ చెప్పారంట తినకూడదండి అంటే వాళ్ళు ఐస్ క్రీమ్ కొని ఇచ్చారండి. అది వద్దంటే ఏడుస్తున్నాడు. క్రియాన్ష్కి క్లైంబర్ అంటే భయం అండి. ఎప్పుడు ఒంటరిగా ఎక్కడు, భయపడతాడు. అలా ఎక్కించుకి ఇప్పుడు అలవాటు అయ్యింది. ఈరోజు వాడంతట వాడే ధైర్యంగా ఎక్కాడండి. మా క్రియాన్ష్ క్లైంబర్ ఎక్కి దిగేలోపు మా చిన్నోడైతే ఫుల్ ఇసుకలో ఆడేస్తున్నాడండి. మా పిల్లలిద్దరికి ఇసుకుంటే చాలు ఇసుకలోనే ఆడుతూ ఉంటారు. పార్క్లో ఇక్కడేనండి సాంగ్స్ పెడతా. మా చిన్నోడైతే సౌండ్ బాక్స్ దగ్గరికి పరుగు పెడుతున్నాడు. ఇటు చూడండి, వీడు గేట్ దాటి డైనోసార్ దగ్గరికి వెళ్ళిపోతాడంట. గేట్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలిద్దరిని మా హస్బెండ్ అయితే పట్టుకోమంటున్నారు. వాళ్ళేమో పరిగెట్టుకుని వచ్చి నన్ను పట్టుకుంటున్నారు. క్రియాన్ష్ ఏం చేస్తే వేద్ కూడా అదే చేస్తాడండి. క్రియాన్ష్ ఆ వీల్ పైకి ఎక్కి జారుతున్నాడు. వేద్ కూడా అలానే చేస్తున్నాడు. పిల్లలిద్దరు ఈరోజు బాగా ఆడుకున్నారండి. బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇంటికి వచ్చేసామండి. వేదైతే బండిపైనే పడుకుంటూ పోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.